touch. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో తల్లిని రాజు కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మనస్తాపంతో ఒక్కసారిగా కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. తల్లిని కొట్టి తప్పు చేశానంటూ కూడా భావోద్వేగం చెందాడు. అమ్మా నన్ను క్షమించు అంటూ కూడా చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోనైతే అతను తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ భావోద్వేగ సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు అనే వ్యక్తి తన కుటుంబ కలహాల కారణంగా తల్లిని కొట్టడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. బీబీ నగర్లోని పెద్ద చెరువులోకి దూకి అతని దారుణ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని చర్చనీయాంశంగా రేకెత్తించిందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో తలెత్తిన ఈ వివాదం రాజును విచక్షణ రహితంగా ప్రవర్తించేలా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆగ్రహంతో ఊగిపోయిన రాజు తనని కొట్టాడని, తల్లిని కొట్టద్దని వేడుకున్నా కూడా కనికరం లేకుండా ఆమె చెంపపై కొట్టి కాలుతో తన్నాడు. ఆ సమయంలో అక్కడున్న వారు ఎంత వారించినా కూడా అతను లెక్క చేయలేదు. అయితే ఈ మొత్తం దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనికి సంబంధించి అసలు గొడవ ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో రాజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఒక్కసారిగా నా పరువు పోయింది, ఇక నలుగురిలో తలెత్తుకొని తిరగలేను అంటూ కూడా కుంగిపోయాడు. తన ఆవేదనను తెలియజేస్తూ కూడా సెల్ఫీ వీడియో తీసుకున్న అనంతరం బీబీ నగర్ పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక రాజు మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఆయన ఆ సెల్ఫీ వీడియోలో ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కొట్టాలని ఉండదు, కానీ పరిస్థితుల వల్ల అట్లా తప్పు జరిగిపోయింది. అమ్మ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా, నన్ను క్షమించు. ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి, నలుగురిలో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టిన, నా తమ్ముని ఫస్ట్ పెళ్ళి పెట్టిన, అన్నిటి పెట్టిన. కానీ నేను ఊహించలేదు ఎప్పుడు కూడా. మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు. సరే కొట్టిన తప్పు జరిగింది, నలుగురిలో పెట్టి తిట్టిపియాలి అంతేగాని దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము, ఆ వీడియో ఎవరు తీసిరు అనేది మా అమ్మకు తెలుసు, మా తమ్ముని కూడా తెలుసు. అంతెందుకు ఆ వీడియో తీసిన మరదలే, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నా పిల్ల అమాయకురాలు చిన్నపిల్లలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందించే ప్రయత్నం చేస్తారు. శరత్, కన్నతల్లని రాజు కొట్టినట్టుగా కూడా సెల్ఫీ వీడియోలో చెప్తూ ఉన్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని కూడా ఆ సెల్ఫీ వీడియోలో అయితే అతను వేడుకుంటున్నాడు. బట్ నా పరువు పోయింది, ఇది నువ్వే చేసావని కూడా తల్లిని నిలదీస్తూ ఉన్నాడు. ఆ సెల్ఫీ వీడియోలో కూడా నా పరువు పోయింది, ఎందుకు తీశారు, నెట్టింట వైరల్ కావడంతోనే నేను చనిపోవాల్సి వస్తుందని కూడా తను క్లియర్గా చెప్తున్నాడు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగింది అసలు? థ్యాంక్ యూ జానకి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పెద్ద చెరువులో ఒక హృదయ విదారణ ఘటన జరిగింది. ఎందుకంటే ఉప్పల్ బీజేవైఎం చెందినటువంటి రేవిల్ల రాజు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యునిగా ఉన్నాడు. రేవిల్ల రాజు గత 15 రోజుల క్రితం తన తల్లితో గొడవ పడ్డాడు. తన తల్లితో గొడవ పడ్డటువంటి వీడియో వైరల్ గా తన తల్లిని కొట్టినటువంటిది, అదేవిధంగా తల్లితో గొడవ పడ్డటువంటి వీడియో వైరల్ గా మారింది. అంటే వీడియో వైరల్ ఎవరు చేశారు అంటే క్లియర్ గా ఆయన సెల్ఫీ వీడియో చెప్పాడు. మా తల్లిని కొడుతుంటే నా తమ్ముని భార్య, నా మరదలే ఈ సెల్ఫీ వీడియో తీసింది, సెల్ఫీ వీడియో తీసి అందరికి పంపించింది, దాన్ని మొత్తం కూడా వైరల్ చేసింది. గత 15 రోజుల నుంచి కూడా మొత్తం కూడా వీడియో ఒకవైపు బీజేపీ కార్యకర్త అని చెప్పి ఒక డబ్బాలో వేసి, మరొక వైపు తల్లిని కొట్టే విజువల్ వేసి నన్ను మొత్తం కూడా అంటే మొత్తం వైరల్ చేశారు. ఆ వీడియో ఎక్కడికి పోయినా కూడా నా వీడియో నాకే చూపిస్తున్నారు అనే విధంగా, అంటే ఎక్కడికి పోయినా కూడా నేను ఒక బీజేపీ సభ్యునిగా ఉన్నాను, ఒక బీజేపీ కార్యకర్త ఉన్నాను, నేను గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఉన్నాను, నేను బీజేపీ కార్యకర్త ఉన్నందువల్ల మొత్తం కూడా ఆ వీడియో వైరల్ చేశారు. ఎందుకంటే నా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఎందుకంటే తల్లితో డబ్బుల విషయంలో, నా తమ్మునికి నాకు జరిగినటువంటి డబ్బుల విషయంలో గొడవ వల్ల నేను నా తల్లిని నిలదీయాల్సి వచ్చింది. నా
తల్లిని అడగాల్సి వచ్చింది. కొన్ని కారణాల చేత దెబ్బ కొట్టాల్సి వచ్చింది. కానీ ఆ దెబ్బ కొట్టే విజువల్ కావచ్చు, లేదంటే ఆ తల్లిని మందలించే మొత్తం కూడా వీడియో వైరల్ చేసింది నా మరదలే అని చెప్పి క్లియర్ గా అతను చెప్పాడు. నిజంగా ఈ హృదయ విదారక ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే రేవిళ్ళ రాజు ఆ 15 రోజుల నుంచి కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది అనేది కూడా, ఎందుకంటే రాత్రి సమయంలో ఘటన జరిగింది, ఉదయం వరకే మొత్తం వైరల్ కావడం వల్ల ఎక్కడికి పోయినా కూడా నాకు అవమానం గురవుతున్నాను, ఎవరు చూడ నన్నే ప్రశ్నిస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డట్టు విషయం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం బీబీనగర్ చెరువులో అతని శవమై తేలాడు. నిజంగా అంటే శరత్, ఇంకొకటి అంటే రాజు భార్య కావచ్చు, అలాగే తల్లిని కొట్టిన తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి కావచ్చు, ఇటు తమ్ముడు కూడా ఏం చెప్తున్నారు? ఈ రోజు ఆయన అందరికీ దూరం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక మనోవేదంతో తను చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వీరందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? నిజంగా, ఎందుకంటే ఈ ఘటన జరగరాని సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా చనిపోవాలని కోరుకోలేరు. కానీ నిజంగా, ఎందుకంటే అతను బాధపడ్డాడు. ఏమని బాధపడ్డాడు అంటే, నా ఆస్తి కోసము, నా అన్నదమ్ములు ఉన్నటువంటి ఆస్తి కోసము తల్లిని నిలదీసినప్పుడు అందులో వీడియో తీయడం పెద్ద తప్పు. ఆ వీడియోను తీసినటువంటి వీడియోను బయటకు వదిలేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నేను, నా భార్య అమాయకురాలు, నా పిల్లల అమాయకురాలు, నేను కూడా ఒక అమాయకుని, నేను కూడా పేద ప్రజలకు సేవ చేసేవాడిని, కానీ నాకే ఇదే జరిగిందని చెప్పి అతను బాధపడ్డాడు. తల్లిని అడిగినప్పుడు మాత్రం తల్లి చెప్పే సమాధానం, తల్లి కూడా సుమన్ టీవీతో మాట్లాడి తల్లి ఏం చెప్పిందంటే, నన్ను గత 45 సార్లు నన్ను కొట్టాడు, ఆ డబ్బుల గురించి అడిగాడు, దాంట్లో మనం కూర్చొని మాట్లాడుకున్నాము, తమ్ముని కూర్చోబెడతా, ఎందుకంటే కొన్ని కిరాయిలు వస్తుంటాయి, ఆ కిరాయిలకు సంబంధించి కొన్ని మాట్లాడుకుందాం అని చెప్పి తల్లి అంటుంది. కానీ నిజంగా నా కొడుకు ఇట్లా చేస్తారని చెప్పి అనుకోలేదు. కానీ ఆ కొడుకు మాత్రం చాలా ఆవేదన చెందుతూ, చాలా బాధపడుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఏమనంటే, తల్లి నేనే అమాయకుడిని, నా భార్య కూడా అమాయకురాలు, నా పిల్లలు కూడా అమాయకులు, నన్ను చేసినట్టు మా భార్యను, నా పిల్లలను చేయకు అని చెప్పి వేడుకున్నాడు, నన్ను క్షమించు అన్నాడు. ఇంకా అంటే ఆ వీడియోలో మాత్రం చాలా అతను మాట్లాడినటువంటి ప్రతి పదం కూడా కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తల్లి కూడా కొడుకు చనిపోవడానికి కోరుకోవడం. అంటే ఇప్పటి వరకు మిగతా పర్సన్స్ ఎవరు మాట్లాడలేదా శరత్? తమ్ముడు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ తమ్ముడు అంటుంది ఏంటి, మాకు గొడవలు ఉన్నాయి, ఆస్తికి సంబంధించి గొడవలు ఉన్నాయి. నిజంగా ఆస్తికి సంబంధించి గొడవలు, మా అమ్మను కొట్టినటువంటి విషయం మాత్రం నేను వీడియోలో తీయలేదు, ఎవరో బయట వాళ్ళు తీశారని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు. కానీ సెల్ఫీ వీడియోలో చెప్పినటువంటి రేవిళ్ళ రాజు మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, ఆ వీడియో నా మరదలే తీసింది. అంటే మరదలంటే తమ్ముని భార్య తీసింది. ఆ వీడియో తీయడం వల్లనే, వీడియో వైరల్ అవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను చూసుకుంటూ ఈ వీడియో నీదే అని ఆయనకి చూపించేటువంటి సందర్భాలు ఎదురైనాయట. ఎందుకంటే ఉప్పల ప్రాంతం చెందినటువంటి వ్యక్తి అయినా ఒక బీజేవైఎం కార్యకర్త అతను. అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఈ 15 రోజులు, దసరా తర్వాత 15 రోజులు ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి అవమానం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఒక బీజేపీ కార్యకర్త నువ్వు అమ్మని కొడతావా అని చెప్పి చాలా మంది అనడంతో, అదేవిధంగా ఈ అవమానాలు ఉంటాయి కదా చాలా మటుకు. ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఎక్కడికి పోయినా కూడా ఏం జరుగుతుందంటే, ఈ వీడియోలో ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చాక, ఇవన్నీ సోషల్ మీడియా వచ్చాక, ఈ వీడియోలు అతని వీడియోలు అతనికే చూపించడం వల్ల కూడా అతను కొంచెం బాగా ఆవేదన చెందినటువంటి విషయం అని చెప్పవచ్చు. నిజంగా ఈ ఘటన అంటే, అతను ఎక్కడికో కాదు, మళ్ళీ అతను బీబీనగర్ చెరువు దగ్గరికి వచ్చి ఆ వీడియో తీసి ఆ చెరువులో పడి చనిపోవడం జరిగింది. ఈ ఉదయం ఈ ఉదయం చెరువులో శవం తేలియడంతో సమాచారం అందడంతో బీబీనగర్ పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని చూసి మొత్తం కూడా చూసే వరకు ఇది ఎవరు అని చెప్పి మొత్తం, అంటే మార్నింగ్ నుంచి మొత్తం చూసే వరకు అది బీజేవైఎం చెందినటువంటి రేవిళ్ళ రాజుగా గుర్తించారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా భువనగిరి ఏరియా హాస్పిటల్ తరలి వచ్చారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. ఎందుకంటే చాలా మంది కూడా రాజు గురించి గొప్పగానే చెప్తున్నారు. ఎందుకంటే రాజు చాలా మంచివాడు, బీజేవైఎం కార్యకర్త, ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి వ్యక్తి అని చెప్పి చాలా మంది ఆసుపత్రి వద్ద కావచ్చు, అతని మిత్రులు కూడా చెప్పినటువంటి సందర్భము. ఇప్పటికీ చనిపోయినటువంటి వీడియోలు అన్ని కూడా సేమ్ ఇలానే వైరల్ అవుతున్నాయి. మరపురాని దినం అని చెప్పాలి, రాజు మంచి రాజు అని చెప్పి ఇలాంటి పదాలు వాడుతూ కొన్ని వాట్సాప్ మెసేజ్ కూడా వస్తున్నాయి. ఒక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి, ఎందుకంటే అన్నా నిన్ను మరవలేము, అన్నా నీ యొక్క మరపురాని దినమన్నయ్య అని చెప్పి ఈ విధంగా కొన్ని చాలా బాధపడుతున్నటువంటి కొంతమంది ఆయన తరఫున ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా అవి కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నిజంగా ఈ సంఘటన బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఒక సెల్ఫీ, ఒక వీడియో ఒక వైరల్ అవడం వల్ల అతను మరణించడము, ఒక కార్యకర్త మరణించడం అయితే బాధ కలిగిస్తుంది. తల్లిని కొట్టినటువంటి వీడియో అంటే క్లియర్ గా తల్లిని కొట్టే వీడియో ప్లస్ అదే విధంగా అతను అన్నటువంటి మాటలను వైరల్ చేశారు అక్కడ.
అక్కడ అది. Right. కాబట్టి అక్కడ దాని ముందు జరిగినటువంటి సంఘటన ఎవరు కూడా చిత్రీకరించలేరు. తల్లి మీద చేయి చేసుకున్నప్పటి వీడియో, అదే విధంగా తల్లిని మందలించినటువంటి కొన్ని అనడానికి ఒక 2-3 పదాలైనా అనడం జరిగింది. ఆ పదాలను వైరల్ చేయడం వల్లనే ఈ నిజంగా తీవ్రంగా ఆయన ఆవేదన చెందినటువంటి విషయం చెప్పొచ్చు దానికి. రైట్ శరత్. సుమన్ టీవీతో తల్లి మాట్లాడారు కాబట్టి ఆమె ఏం మాట్లాడారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నా కొడుకు డబ్బుల కోసము అడిగితే లేవని అన్నందుకు కొట్టింది. పోయిన సంవత్సరము 2 లక్షలు మొన్న పోయిన నెల 5 కిలోలు ఇస్తారు. వచ్చినాక పెద్ద మనుషులు నాకు వాట ఎక్కువ కావాలి, నాకు 150 గజాలు జాగా కావాలి, 50 గజాలు ఇస్తాను అని అంటే అట్లా ఒప్పుకోరు శిరసాగం అని చెప్తూ ఒప్పుకోరు. చిన్న ఆయన పెళ్లి చేస్తే ఇద్దరికి సమానమే అని చెప్తున్నాం. మా అమ్మ కిరాయి తీసుకుంటుంది, కింద మీరు ఇస్తామని చెప్తున్నాం. కానీ ఒకటేసారి అని చెప్తున్నాం.